కట్టెలకు బొమ్మ అన్నదే కాదు, అంటే ఇప్పుడు మొన్న వైలైన ఆయాషరే కాదు, మీరు రీసెంట్గా అంటే ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళ పైన ఒక సాడ్ సాంగ్ పాడారు, అది విపరీతమైన వైరల్ అయింది. ఆ పాట పాడి దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మీకు ఎందుకు అలా అనిపించింది? కర్నూలు బస్సు తర్వాతకి అదేవిధంగా చీవెళ్ళ బస్సు ప్రమాదంలో నిజంగానే ఇప్పుడు మీరు ఇది నాకు గుర్తు చేశారు బాగా. రైతులు కష్టపడుతూ ఒడ్ల రాసి వరదల పోయినప్పుడు పాట పాడిన, అప్పుడు ఎలాంటి ట్రోల్ చేయలేదు. ఆడపిల్ల చనిపోయి అక్కడ అన్యాయం జరిగినప్పుడు పాట పాడిన, అప్పుడు ఎవరు ట్రోల్ చేయలేదు, మంచిని చూపించలేదు. దాని తర్వాతకి ఎంతోమంది ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక భార్యని ఇది చేసినప్పుడు పాటలు పాడిన, అనాథ పిల్లల కోసం పాడిన, ఆడపిల్ల కోసం పాడిన, అమ్మ కోసం పాడిన, నాన్న కోసం పాడిన, సమాజంలో జరుగుతున్న ఇదంటారు దుష్ప్రచారాల గురించి కూడా నేను పాట పాడినా. కానీ అప్పుడు రాని ట్రోల్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని బాధపడ్డాం. బట్ కానీ అది మంచి విషయమే కదా, ఒక ఆడపిల్ల చనిపోతే నిజంగా ఆ ముగ్గురు ఆడపిల్లల వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా నాకు ఆలోచన అనమాట. మంచిగా ఈ పాట పాడ ఆ తల్లి ఏడ్చిందంట, నా బిడ్డలే లేరే, ఈ పాట కళ్ళ గట్టినట్టే చూపించిందని ఆ పాట. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా, అమ్మ ఏడుస్తుంది సెల్లెలా, కంకరాళ్ళ ఓ బిడ్డో కుప్పగూలి పోయిరా నా బిడ్డ, కుప్పగూలి పోయిరా బిడ్డ, నేను ఏమి పాపం చేసేనమ్మో నా దేవునికే ఎవరకనమ్మో, నా ముగ్గురు బిడ్డలు అమ్మో ఇక ఎటుపోయినారే తల్లి, ముగ్గురు బిడ్డలు ఓ బిడ్డో ముగ్గులేయంగా మురిస్తి నా బిడ్డ, అక్క సెల్లెళ్ళు అంటే మురిసిని, కన్న కడుపు మురిగిపాయలే అమ్మ గొడ్డు రాలైతున్ననే, నా ముగ్గురు బిడ్డలు యాడనే. ఈ పాట పాడడం జరిగింది. సో నిజంగా చాలా అంటే హృదయానికి హత్తుకునేలా ఉంది.